కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ నుంచి పనులు ప్రారంభమయ్యే వరకు కూడా అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు. కక్ష కట్టి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేయించి జాప్యం చేయించిందన్నారు. ఇక కేసీఆర్ పాలనలో పాలమూరు రంగారెడ్డిపై 32,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఫలితం వచ్చే సమయంలో ప్రభుత్వం మారిందని, మిగిలి ఉన్న కాస్త పని చేయకుండా ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నిరంజన్ రెడ్డి కామెంట్ చేశారు. అటువంటిది కక్షగట్టి మరి పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేయించి జాప్యం చేసిరి. అయినా సరే సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు అయిపోయింది పాలమూరు రంగారెడ్డి మీద. కేసీఆర్ సర్కార్ చేసింది 700-1000 కోట్లతోన ఫలితం వచ్చేటువంటి టైంలో ప్రభుత్వం మారింది. గాయంత పని చేయమంటే చేయకుండా ఏడాదిన్నర నుంచి ఇప్పటిదాకా చేయకుండా మళ్ళీ ఇంకా 2 ఏళ్ల కాలం పడుతుంది అనేటువంటి విధంగా మీది అవగాహన రాహిత్యమా, చిత్తశుద్ధి లేదా, ఎట్లా అనుకోవాలి మిమ్మల్ని అర్థమవుతలేదు. ముఖ్యమంత్రికి పట్టదు. సాగునీటి పారుదల మంత్రి సరే సంతోషం, ఆయన పోయిండు, 90% పూర్తయిందని చెప్పిండు. ఆ మేరకన్నా ఆ నిజాయితీని నేను అభినందిస్తున్నా. మీరు పాలమూరు రంగారెడ్డిని భూసేకరణ నుంచి మొదలు పెడితే పనులు ప్రారంభమై నడుస్తున్నటువంటి క్రమం దాకా ఎన్ని రకాల కేసులు వేసి, ఎన్ని రకాల స్టేలు తెచ్చి, ఎన్ని అవస్థలు పెడితే తెలంగాణ ప్రజల్ని. గత పాలన పాపాలు కడుక్కోవడం కోసం కనీసం మీరు సహకరించి ఉండాల్సింది. అటువంటిది కక్షగట్టి మరి పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేయించి జాప్యం చేసిరి. అయినా సరే సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు అయిపోయింది పాలమూరు రంగారెడ్డి మీద. కేసీఆర్ సర్కార్ చేసింది 700-1000 కోట్లతోన ఫలితం వచ్చేటువంటి టైంలో ప్రభుత్వం మారింది. గాయంత పని చేయమంటే చేయకుండా ఏడాదిన్నర నుంచి ఇప్పటిదాకా చేయకుండా మళ్ళీ ఇంకా 2 ఏళ్ల కాలం పడుతుంది అనేటువంటి విధంగా మీది అవగాహన రాహిత్యమా, చిత్తశుద్ధి లేదా, ఎట్లా